మనమైతే ఇక్కడికైతే వచ్చేసినాము. మనమైతే మన ఇంట్లో ఫర్నిచర్ అయితే కొనడానికి అయితే వచ్చేసిన కర్నూలుకి అయితే. హలో అత్తమ్మ నమస్తే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనమైతే మన ఇంట్లో ఫర్నిచర్ అయితే కొనడానికి అయితే వచ్చినాం. వీడికైతే మీరు పెద్ద పెద్ద మాటలైతే మాట్లాడుతున్నాం. ఫర్నిచర్ గినిచర్ అయితే నాకైతే ఆశయాలు అయితే ఉన్నాయి. బెడ్ మంచం అయితే మనం అయితే తీసుకోవడానికి అయితే కర్నూలుకి అయితే మన మామ అయితే దాని అయితే ఎక్కి చూడరా తొక్కమని అంటున్నాడు మామ. మనైతే గడ్డి ఎంత గడ్డి తొక్కినా అయితే వంగట్లేదు మామ, అదైతే పర్ఫెక్ట్ అయితే ఉంది. దాని నుంచి అయితే దిగేసిన మామ. దాని నుంచి తీసిన బెడ్ అయితే చూపిస్తాడు. బెడ్ క్వాలిటీ అయితే బాగుంది మామ. నాకైతే ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితే ప్రతి ఒక్కటే దొరుకుతాయి ఇక్కడైతే. బీరువా ఉంది, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. టెస్ట్ చేద్దామని చెప్పి మా బాబుని అయితే కూర్చొని చూడమని అయితే చెప్పిన. ఆయన అయితే ఏమన్నా అయితే ఉందని చెప్తున్నాడు. మా ఫ్రెండ్ అయితే కూర్చొని చూడమని అయితే చెప్పిన మా వాడైతే. వాడైతే సూపర్ అయితే ఉందని అంటున్నాడు. హాయ్ అయితే చెప్తున్నాడు చూడు మామ. ఫైనల్లీ మనం అయితే చెక్ చేస్తున్నాం సోప్. ఈ సోప్ అయితే తగ్గుంది మామ. ఇదైతే హైలైట్ అవుతుంది. మామ అయితే చున్నీకి రాకుండా అయితే 1+1 అయితే పక్కన ఇంకో షాప్ ఉందని దానిలో సామాన్ చున్నీకి అయితే వెళ్తున్నాం మా. ఇప్పుడైతే మేమైతే ఆడుకోతున్నాం అని చెప్పి మా అయితే ఆడ నుంచి అయితే ఉరుకుతుంది మాము. మొత్తానికైతే మేమైతే బెడ్లు మంచం అయితే అన్ని అయితే తీసేసుకున్నాం మామ. మనం తీసుకున్న ఫర్నిచర్ అయితే మన ఎత్తున్నారు. మేమైతే ఇంకా ఇంటికైతే పోలేదు మామ. ఇప్పుడైతే సామాన్లు ఎత్తుకుని అయితే ఇంటికి వెళ్ళి పోవాలి. ముందైతే మా బావాడిది ఆడైతే ఏం చేస్తున్నా చూడండి. మేమైతే పనుకొని దొల్లాడుతాం అంటున్నారు దీని మీద అయితే. అరే చెత్తనాకులో అయితే ఇంకా ఓపెనింగ్ చేయలేదురా, మీరేం పనుకొని దొల్లాడుతున్నారు. అయితే ఇప్పుడు బండి పైకి అయితే చూపిస్తా చూడండి మామ. ఇదైతే బండి అయితే ఫుల్ అయిపోయింది మా సామాన్కి అయితే. అయితే బండి పైకి అయితే ఎక్కుతున్నా చూడండి మామ. ఈ నుంచి అయితే చూపిస్తా వీడియో చూడండి. బండిని అయితే ఫుల్ అయితే మొత్తం సామాన్ అయితే నిండిపోయింది. అవి అయితే ఫుల్ అయితే ఎడుతున్నాడు. ఎందుకంటే కారణం ఈయనే. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. అయితే మొత్తానికి అయితే మన సామాన్ ఎక్కించుకొని అయితే మనం ఇంచి అయితే బయలుదేరుతున్నాం మామ. మనమైతే ఇప్పుడైతే పెట్రోల్ బంక్ లోకి అయితే వచ్చేసి 2000 డీజిల్ అయితే కొట్టించినాం. ఏమిరు మేమైతే తిక్కులకి కనపడుతున్నాం. 500 ఇచ్చి 2000 అంటున్నారు. లేదు మామ చెప్పేంత వినండి మామ. చెప్పురా వింటే ఇప్పుడైతే చెప్పు. 500 అయితే ఇప్పుడు ఫోన్ పే కొట్టినలే మామ. ఇప్పుడైతే బండ్లు అయితే ఎక్కినాం. ఏమిరు ఏమైతే సామాన్లు అయితే కనపడుతున్నాయి మామ. మా వాళ్ళకైతే మధ్యలో నీళ్ళు తప్పేయద్దు అని చెప్పి ఆ సామాన్ అయితే తీసుకున్నాం మామ. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి అమ్మా వదిన. ఏమిరా నీకు తప్పిగా అంటే నాకు కానీ తప్పిద్దామా, అందుకోసం నేనైతే థమ్స్అప్ అయితే తీసుకున్నా. మనకైతే జమలమ్మ ఎంత ఫేమస్, ఇక్కడ కర్నూలు అయితే ఎల్లమ్మ తల్లి అంత ఫేమస్ మా. ఈడైతే బాగుంటది. మనం ఏమైనా కోరుకుంటే అది కంపల్సరీ నెరవేరుతాం మా. ఈడైతే అట్నా అయితే నువ్వేం కోరుకున్నావు అది చెప్ప వదిలే మామ. మొత్తానికి అయితే మనకైతే ఆకలి అవుతుందంటే బిర్యానీ అయితే 3 బిర్యానీ పార్సల్ అయితే కట్టించుకున్నాం మామ. ఓయ్ మనకైతే లెగ్ పీస్ అయితే పడింది మాము. ఆ లెగ్ పీస్ రైస్ అయితే సూపర్ అయితే ఉంది మామ. మా వాళ్ళకైతే ఏం పీసులు అనేది చూపిస్తా చూడు మామ. మా బాబాయ్కి అయితే షే అయితే పడిందంట. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మామ? కోడి రెక్ అయితే పడిందంట గానీ చెప్పాలి కదరా. మా బాబు అయితే మధ్యలో తెచ్చుకున్న నీళ్ళు అయితే ఫుల్ అయితే అయిపోతున్నాయి. మొత్తానికి అయితే మన ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం మామ. మనూరు అయితే వచ్చేసినాం. అయితే మా బాబాయ్ సోఫా అయితే ఇప్పుడైతే దింపుతున్నాం చూడండి. అవైతే దింపేసి మన ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం మా. ఇప్పుడైతే మొత్తానికైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. అవైతే ఓపెన్ చేసిన అదైతే ఇప్పుడు ఇంట్లోకి అయితే తీసుకుపోవాలి. అదైతే పాటలు అయితే తిప్పదీసి అయితే మాకు ఇచ్చినారు. అదైతే ఇప్పుడు మొత్తం బిగించుకోవాలి.